వెల్కమ్ టు డే టీవీ న్యూస్. ఘనంగా మార్గం ప్రారంభోత్సవం హనుమకొండ గూగుల్ ప్లాజాలో ఏర్పాటు చేసిన మార్గో స్టడీ అబ్రాడ్ కెరియర్ గైడెన్స్ ప్లాట్ఫామ్ సంస్థ ఈరోజు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవి శ్రీనివాసరావు, బతుని శ్రీనివాస్ పాల్గొన్నారు. మార్గం ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశీ యూనివర్సిటీల్లో కాలేజీ సీట్లు సాధించుకోవడానికి అవకాశం కల్పిస్తామని జీవితం మామిడాల అన్నారు. జరుగు బిడ్డ జరుగు నాయన Hello everyone. Margam through మేము రెండు థింగ్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్లీ ద కంపెనీ నేమ్ ఇస్ మార్గం. మార్గం అంటే సాంస్క్రిట్లో ఏ వే ఫార్వర్డ్ అని అర్థం. దట్ ఈస్ పాత్. చాలా మందికి పేరెంట్స్ వాచ్ చేస్తున్న అందరికీ మై ఓన్లీ క్వశ్చన్ ఇస్ 10 lakh స్టూడెంట్స్ ప్లస్ జేఈ మెయిన్స్ రాస్తే ఎన్ని సీట్స్ ఉన్నాయి? జేఈ మెయిన్స్ ఐఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయి? దట్ ఈస్ 17,000. ఐ డోంట్ నో ఎంతమంది పేరెంట్స్ కరెక్ట్ గెస్ చేశారో. అండ్ ఈ ర్యాట్ రేస్లో పిల్లలందరినీ వేసి ప్రతి ఒక్కరికి ఐఐటి సీట్ రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మై మిషన్ ఇస్ టు టెల్ పేరెంట్స్ దట్ ఒక ఇంజనీరింగే కాదు, డాక్టరే కాదు, దెర్ ఆర్ డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్. హోలిస్టిక్గా కెరియర్ని చూడాలి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంజనీరే కాదు ఇప్పుడు, లేకపోతే ఒక డాక్టర్ అయితేనే అది కెరియర్ కాదు. యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ పీపుల్ ఆర్ మేకింగ్ 10 lakhs plus per month. అట్లాంటి ఎర్లీ స్టేజ్ కెరియర్ గైడెన్స్ విత్ మార్గం మనం ఇవ్వాలనుకుంటున్నాం. క్లాసెస్ 8th నుంచి 12th వాళ్ళకు. అది పక్కన పెడితే కాలేజ్ అప్లికేషన్స్. ఐ నాట్ వాంట్ టు కాల్ అవర్ సెల్ఫ్ అస్ ఎ కన్సల్టెన్సీ అసలు కాదు. కాలేజ్ అప్లికేషన్స్లో డైరెక్ట్లీ మేము స్టూడెంట్ని కనెక్ట్ చేస్తాం. ఏ కంట్రీ అయినా కానీ అక్కడ ఉన్న మెంటర్ని కనెక్ట్ చేసి ఈ మెంటర్ నీకు విల్ బి యువర్ డైరెక్ట్ పార్ట్నర్ హూ విల్ హెల్ప్ యూ విత్ యువర్ కాలేజ్ అప్లికేషన్స్, విత్ యువర్ షార్ట్ లిస్టింగ్, విత్ ఎవ్రీథింగ్. సో ఇట్లా డైరెక్ట్లీ మెంటర్ని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్ అయితే మన ట్రై సిటీస్లో లేదు. అండ్ ఈ కాలేజ్ అప్లికేషన్స్లో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకురావాలనుకుంటున్నాం మేము మార్గంతో. సో దట్ ఈస్ అ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా కవరింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ జీవిత్రా మామిడాల అండ్ ఐమ్ ద ఫౌండర్ ఆఫ్ మార్గం. సో ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇటీవల కాలంలో ఫేక్ సర్టిఫికేట్ ద్వారా అక్కడ స్టూడెంట్స్ని పంపించిన తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళు దొరికిపోయి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే వేరే కంట్రీస్ వెళ్ళే వారికి? ఇప్పుడు మీరు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు అంటేనే మీకు ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ లేదని అర్థం. అసలు మాస్టర్స్ అంటే ఒక ఈజీ రూట్ అయిపోయింది అందరికీ. అది చాలా తప్పు.